వెల్కమ్ టు VCN ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ యొక్క నూతన బార్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. 18/8/2025 తేదీ నుండి 26/8/2025 వరకు ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ యొక్క బార్ లైసెన్స్ పీరియడ్ 3 సంవత్సరాలు 2025-26, 26-27, 27-28 ఈ 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల పీరియడ్ గాను ఈ యొక్క వెంకటగిరి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ నందు ఒక బార్ను మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క బార్ లైసెన్స్ ఫీజు 50 లక్షలుగా కేటాయించడం జరిగింది. ఈ 2025-26కి 55 లక్షలు, 2026-27, 27-28కి 10% చొప్పున ఇంక్రీజ్ చేస్తూ లైసెన్స్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు చేసే విధానం ఏంటంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చును, అలాగే హైబ్రిడ్ విధానం, ఆఫ్లైన్ విధానం కూడా చేసుకోవచ్చును. ఈ యొక్క బార్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. రెండవది అప్లికేషన్ ఫీజు 5 లక్షలు మరియు అప్లికేషన్ ఫీజు 5 లక్షలు గాను ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క చలానాల ద్వారా కానీ, లేదంటే డీడీ ద్వారా కానీ, లేదంటే ఆన్లైన్లో మెయిన్గా క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించుకుని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తెలియజేయమండి. ఈ యొక్క కొత్త నూతన బారు విధానం ఏంటంటే పాత పద్ధతిలో ఉన్నటువంటి బార్కును ఈ యొక్క కొత్త లైసెన్సింగ్ విధానానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే గత పాలసీలో మనకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ రిసీవ్ చేసుకోబడ్డాయి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా హైబ్రిడ్ విధానంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయినా ఎన్ని బార్లకైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని లైసెన్సులకైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. నెక్స్ట్ రెస్టారెంట్కి గతంలో లైసెన్స్ తీసుకునేటప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల వరకు గడువు ఇస్తారు. కాబట్టి ఈ లోపల రెస్టారెంట్ తయారు చేసుకోవచ్చును. నెక్స్ట్ బార్లు గతంలో టైమింగ్స్ ప్రకారంగా ఉదయం 11 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఉండేది. ఇప్పుడు బార్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మిడ్ నైట్ 12 గంటల వరకు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఈ బార్ లైసెన్స్లో లాస్ట్ ఇయర్కిలో అంటే గతంతో పోల్చుకుంటే లైసెన్స్ ఫీజు ఒకసారి 55 lakhs ఉన్న లైసెన్స్ ఫీజుని వాళ్ళు ఈ చలాన్ ద్వారా వాళ్ళు ఎక్కువగా పాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫిక్స్డ్గా చేయటం వలన ఇక లైసెన్స్ ఫీజులో మార్పు లేదు. నెక్స్ట్ గతంలో ఒకేసారి అమౌంట్ కట్టాల్సి ఉండేది, అంటే 55 లక్షల ఫీజుని ఒకేసారి కట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలో 6 కంతులుగా అంటే 60 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చును. ప్రతి 2 నెలలకు ఒకసారి కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ బ్యాంక్ గ్యారంటీని మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఒక కంతుకే మనం సమర్పిస్తే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క విధానము ప్రజలందరికీ కూడా, ఎలాంటి చిన్న వాళ్ళకి కూడా, చిన్న వ్యాపారస్తులు కూడా ఈ విధానంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క వెంకటగిరిలో ఒకే బార్ రావడంతో ఎక్కువగా ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు. గత పాత లైసెన్సీలు అయితేనేమి, A4 షాప్ లైసెన్సీలు అయితేనేమి, ఈ యొక్క చిరు వ్యాపారస్తులు అయితేనేమి, ఈ యొక్క స్టూడెంట్స్ అంటే ఐటీ సెక్టర్లో పనిచేసే స్టూడెంట్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. బార్ వల్ల ఎక్కువగా వ్యాపారం చేయొచ్చు, ఈ ట్రేడ్లో రావాలని చెప్పేసి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే
ఈ బార్కు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఇందులో వ్యాపారం లబ్ధి పొందడానికి దరఖాస్తు రుసుము 5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయలు, ఈ రెండు కూడా నాన్ రిఫండబుల్ అయ్యి తిరిగి ఇవ్వబడవు. కాబట్టి అది గుర్తుంచుకొని మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఎట్లా సార్, అది లక్కీ టిప్ ద్వారా పనిచేసి? ఇది లక్కీ డిప్ ద్వారా గతంలో కాకుండా ఇప్పుడు లక్కీ డిప్ ద్వారా మాత్రమే ఇది చేయబడుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది లక్కీ డిప్ ద్వారా చేయబడుతుంది. మరియు ఈ యొక్క వెంకటగిరి బార్లకు ఏ బార్కైనా సరే మినిమం 4 అప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది. 4 అప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే డిప్ తీయడం జరుగుతుంది.